హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానగర్ కాలనీ వర్షపు నీళ్లతో నిండిపోయింది. అక్కడి నాలాలు కుచించుకుపోయి చెత్తలతో మూసివేయపడ్డాయి. ఇక వర్షం కురిసిన వెంటనే మోకాల లోతు వరకు నీళ్లు పారుతూ ఇళ్లల్లోకి వరద రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు. అయితే కృష్ణానగర్లో పర్యటించిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వరద సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ కాలనీలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. నాలాలు, డ్రైనేజీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, వాటర్ వర్క్స్ ఎండీలకు ప్రణాళికలు చేయాలని ఆదేశించారు మంత్రులు. ఈ మధ్య అకాల వర్షాలతోటి 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. సహచర మంత్రులు అందరం, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణానగర్ లోపల గతంలో మేము వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హెడ్డర్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ కూడా వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది. దీనికి కారణము 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు ఉన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఉన్నదని. ఇది బ్రాండ్ ఇమేజ్. దీని మంత్రి ఎవరు ఆ రోజులలో? కేటీఆర్ మంత్రి. బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు? మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉండగదానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. హైదరాబాద్ కృష్ణానగర్లో నాలాలు కుచించుకుపోవడంతో వరద సమస్య తీవ్రంగా మారింది. ఒకప్పుడు 8 అడుగుల లోతున్న నాలాలు చెత్త పేరుకుపోయి ఇప్పుడు 6 అడుగులకు తగ్గాయి. జూబ్లీహిల్స్ వరద నీళ్లు మొత్తం కృష్ణానగర్కు చేరుతున్నాయి. ఈ వరదను డైవర్ట్ చేయకపోవడంతోనే ఇబ్బంది అవుతుందని మంత్రులకు వివరించారు స్థానికులు. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే గత 10 ఇయర్స్ అంది గవర్నమెంట్ పట్టించుకోలేదు. గత 10 ఇయర్స్ అంది అసలు సిటీనే పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీని అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పటిదాకా 10 ఇయర్స్ అంది ఇప్పటిదాకా నాలని ముట్టింది లేదు, మట్టి తీసింది లేదు. ఎవ్రీ ఇయర్ తీయాలి. ప్రాబ్లం లేని దగ్గర జస్ట్ కొద్దిగా అంత వర్క్ చూపించాలి. శాంక్షన్ అయిందా, కమిషన్ వచ్చేసిందా, క్లోజ్ అయిపోయిందా, అంతవరకే గత గవర్నమెంట్ చేయడం. ఇప్పుడైతే మాకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనేసి. ఎందుకంటే గత 1 మంత్ అంది హైదరాబాద్లో వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, మ్యాపింగ్ చేస్తున్నారు, డిజైనింగ్ అంతా చేస్తున్నారు, ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేయాలను అనేసి. కొత్తదా లేకుంటే పాతదా, ఎలా అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గత మినిస్టర్లు వస్తున్నారు, అందరు వస్తున్నారు. ఎంక్రోచ్మెంట్ కోసం మేము చూస్తున్నాము. ఎంక్రోచ్మెంట్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు అయిపోతే ఇంకా మనకి ప్రాబ్లం ఇంకా ఏముండదు. డిసిల్టింగ్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి. అయితే డిసిల్టింగ్ వర్క్ అయితే జరగాల్సింది. బికాస్ టెంపరీ సొల్యూషన్ దొరికింది ఇప్పటికైతే. పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇంకా వాళ్ళకి టైం తీసుకోవాలి. సో ప్రెసెంట్ ఓన్లీ టెంపరీ సొల్యూషన్ ఈస్ గోయింగ్ ఆన్. అదర్వైజ్ దెర్ ఈస్ నో పర్మనెంట్ సొల్యూషన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణానగర్కు మంత్రులు పర్యటిస్తున్నారని తెలిపారు స్థానికులు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినా ఒక్కరు కూడా తమ కాలనీల వైపు చూడలేదన్నారు. మంత్రులు తమ సమస్యలు విని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో నాలాలు క్లీన్ చేసి మట్టి తొలగిస్తున్నారని తెలిపారు స్థానికులు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్య పరిష్కారం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు ప్రజలు. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ట్యాంక్ బండ్ దాకా వెళ్తుందో వాటర్ స్టార్ట్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. ఆ జూబ్లీహిల్స్ అంతా అప్లో ఉంటుంది, అప్ హిల్స్లో ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇక్కడ రావడము, దీంతో ఈ మట్టి స్లిట్ అంతా ఇది అవ్వడం. అక్కడ ఒకసారి చూపించండి, ఒక్కసారి చూడండి. ఇదంతా నాలా మీద అప్పట్లో వాళ్ళు స్లాబ్ వేశారు కాబట్టి అది దాంట్లోంచి మట్టి తీయడం చాలా కష్టమవుతుంది. ఈ గత ప్రభుత్వం ఏం చేశారంటే ఇట్లా పైపైన బిల్లలు వేశారు, నామకి వస్తే బిల్లలు వేశారు తప్ప దీన్ని తీసింది లేదు, క్లీన్ చేసింది లేదు. ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో తక్కువ సమయంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో కృష్ణానగర్ బి బ్లాక్ గల్లీలో పార్క్ చేసిన బైకులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. అనంతరం డ్రైన్లు క్లీన్ చేసి వరదలను తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. కానీ శాశ్వతంగా వరద సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు ప్రజలు. కొంచెం చిన్న అర్ధం గంట నీళ్లు పడితే ఇక్కడ సముద్రం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ది ఉంది కదా, ఈ నాలా
అది కలిసి మాకు మొత్తం నల్ల నీళ్ళు వస్తుంది. అది ఎట్లా తాగాలండి? దానివల్ల మాకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దగ్గు వస్తున్నాయి. మేము తట్టించుకోలేకపోతున్నాం. ఇది సాయిబాబా టెంపుల్ గల్లీ. ఈ గల్లీలో టెంపుల్ ఉంది, ఎవరు పోతలేరు టెంపుల్కి. ఎందుకు? ఈ గలీజ్ నాలలో టెంపుల్కి వెళ్తారు. అక్కడ మస్జిద్ ఉంది, ఆ మస్జిద్ దగ్గర ఎట్లా వెళ్తారు చెప్పండి? హైడ్రాపై చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నివాసాల జోలికి వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి తమకు చెప్పినట్లు తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రంగనాథ్. ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎస్పెషల్లీ బోరబండ, రహమత్ నగర్, కృష్ణానగర్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. మొత్తం ట్రాఫిక్ పరంగా దీనికి నాలాలకి మొత్తం ఉన్నాయి అన్నీ తీయాలి, ఎన్ని వందల ఇల్లులైనా వేల ఇల్లులైనా కానీ కూడా తీయాలని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతున్నది. ఇదంతా మార్ఫుడ్ చేసింది, దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. సో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ నివాసాలు ఉన్న వాటిని ఎక్కడ కూడా టచ్ చేయదు. అదే గతంలోనే చెప్పాము, హైడ్రా స్టేటెడ్ పాలసీ కూడా. ఆల్రెడీ నివాస గృహాలు ఉన్న వాటిని హైడ్రా ఎక్కడ కూడా టచ్ చేయదు. మనం గాజుల రామారంలో కూడా ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో వందల ఇల్లులు, వేల ఇల్లులు కూడా ఏదైతే కనుక దాంట్లో నివాసాలు ఉన్నాయో టచ్ కూడా చేయలేదు. ఓన్లీ కట్టి డోర్లు పెట్టని అట్లాంటివి అక్కడ ఆల్రెడీ కబ్జా చేసిన అటువంటివి తీసినాం తప్ప ఇక్కడ కూడా ఈ రహమత్ నగర్, బోరబండ, నెక్స్ట్ మన కృష్ణానగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా, ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ బస్తీలో ఉన్నా కానీ కూడా ఆల్రెడీ వాళ్ళు నివాస గృహాలుగా ఉంటే దాన్ని నాలా మీద ఉన్నా లేకపోతే దాన్ని రోడ్డుగా ఆక్రమించి ఉన్నా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేసేది ఉండదు. కృష్ణానగర్ ప్రజలు ఆందోళన పడొద్దని, ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్.